హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వైజాగ్లోని సెంట్రల్ పార్కులో ఉన్నాం. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. ఈవెంట్ల, మ్యూజికల్ ఫౌంటైన్, సెంట్రల్ ప్లాజా ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, మళ్ళీ మీకు చూపించడానికి వచ్చా. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి బాగుంటాయి. ఎవరైనా డిప్రెషన్లో మళ్ళీ ప్రెజర్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం సేపు రిలాక్స్గా కూర్చుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట వస్తువులు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద పార్క్ ఇది. ఆల్రెడీ మేము ఒకసారి వచ్చాము, మళ్ళీ బోరింగ్గా ఉంటే చూడడానికి మళ్ళీ వచ్చాం ఇక్కడికి. వైజాగ్లో ఎండలు చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ చాలా ఒక్కగా ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ వైజాగ్లో ఎండలు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో. గ్రీన్లో ఉన్నాయి. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. వెరైటీ చెట్లు ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ చెట్లు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఏదో వెరైటీగా ఉంది. దీని కాయలు కూడా వెరైటీగా ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈ పార్కు. ఇది సైక్లింగ్ ప్లాజా అంట, ఇంటర్నెట్ ట్రక్ అంట. చాలా బాగుంది. మేము చాలా పొద్దున్నే వచ్చాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే కొంచెం క్లీన్ చేస్తున్నారు మంచిగా. ఇది చూడండి, కాఫీ తాగే కప్పు లాంటిది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. యోగా మెడిటేషన్ హాల్ అంట ఇది. యాక్చువల్గా ఇవాళ వాటర్ ఫౌంటైన్ ఉందని వచ్చాం, కాకపోతే ఈరోజు హాలిడే అంట. వాటర్ ఫౌంటైన్కి ఈరోజు లేదంట. రేపు మళ్ళీ ఉండొచ్చు, కాకపోతే రేపు మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్లో మంచి వెరైటీ చేపల్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఇది మ్యాక్సిమం అయితే ఈ పార్క్లోకి ప్రేమికులు ఎక్కువ మంది వస్తారు. ప్రేమికులు కాకుండా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది రావడానికి. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో, చల్లగా. ఈ ప్లేస్ చూడండి, చాలా చల్లగా ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలా గ్రౌండ్గా, చాలా చూడండి, ఎటు చూసినా లవర్సే ఉన్నారు ఇక్కడ. ఆ చెట్ల పొదలలో ఈ చెట్టు చూడండి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గ్రీన్గా ఉంది. ఎటు చూసినా పచ్చదనం, పచ్చని చెట్లు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వచ్చి మంచిగా. ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్ లేడీస్కి, బాయ్స్కి కూడా ఉన్నాయి. 5 రూపీస్ కడితే లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ చెట్ల కోసం మంచిగా పెంచుదామని. వాటర్ కొడుతున్నారు అక్కడ ఎవరో మరి. ప్రతిరోజు వాటర్ మంచిగా కొట్టడం వల్ల ఈ చెట్లు ఇంకా మంచిగా తయారవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చెట్టు ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో. ఫుడ్ కోర్ట్ అంట. ఇక్కడ ఒక బామ్మగారు మంచిగా వాటర్ పడుతున్నారు. ఇంటర్నల్ ట్రాక్.
తినడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మనం పొద్దున్నే వచ్చాం కాబట్టి ఇక్కడ షాప్స్ ఏం తెరవలేదు. ఫుడ్ కోర్ట్ అంట ఇది. చాలా బాగుంటుందంట ఇక్కడ ఫుడ్. చూడండి, నైట్ టైం అయితే ఇక్కడ ఈ లైట్స్ అనేది ఆన్ చేస్తారు. అప్పుడు ఇంకా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి చూసారు ఇక్కడ లైట్ అంత పెద్దగా ఉన్నాయో. ఫ్రూటింగ్ జోన్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇవి వాటి సైంటిఫిక్ నేమ్తో ఉన్నాయి ఇక్కడ. చూడండి, సపోటా చెట్టు. మన దగ్గర సపోటా, ఇక్కడ సపోటా చాలా తేడా ఉంది. సపోటాగా కాసింది. చూడండి, ఇది వచ్చేసి బత్తాయి చెట్టు అంట. పంపర పనస అంట. 16 years ఏజ్ అంట దీనికి. నెక్స్ట్ తీపి నిమ్మ అంట. నిమ్మకాయ చెట్టు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. దానిమ్మ చెట్టు అంట. 12 సంవత్సరాల నుంచి ఉంటుందంట. నెక్స్ట్ మామిడి. ఈ చెట్టు చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. మామిడి చెట్టు 15 years అంట. బత్తాయి. చూడండి, చాలా అంటే చాలా రకాల పండ్ల రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు ఈ చెట్లని. ఎంత జాగ్రత్తగా అంటే ఒక్కొక్క దానికి చాలా సేఫ్టీగా పెంచుతున్నారు. ఇదేదో ఆస్ట్రేలియా మర్రి చెట్టు అంట. వెరైటీ ఉంది. ఇది కమలాఫలం అంట. చాలా మంచిగా ఉంది. దూరంతా చెట్టు అంట ఇది. చూడండి, అసలు వెరైటీ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, మనం ఎప్పుడు చూడలేదు ఈ చెట్లని. బహుశా ఇలాంటి పార్కులోకి వస్తే ఇట్లాంటి వెరైటీ చెట్లు చూడొచ్చు మనం. పైకస్ చెట్టు అంట, రావి చెట్టు అంట, ఎనుపు పాదం చెట్లంట. వెరైటీ చెట్లు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటి పార్కులకు రావాలి. మొత్తం ఇక్కడ ప్రేమ జంటలు భలేగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అసలు చాలా సంవత్సరాల నుంచి పక్షులు కనపడట్లేదు. ఈ పార్కులో అయితే చాలా రకాల పక్షులు ఉన్నాయి. కాకులు, పక్షులు, సీతాకోక చిలుకలు అన్నీ భలేగా వెరైటీగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చెట్టు ఉన్నాయి కాబట్టి పక్షులు ఉండడానికి మంచిగా ఉన్నాయి. వేరియేషన్స్కే చనిపోతున్నాయి. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా పెంచుతున్నారు చెట్లను. వైజాగ్ ఏమో అనుకున్నాంలే కానీ లిప్స్టిక్ అంట. ఇదేదో లిప్స్టిక్ చెట్టు అంట. చూడండి, 16 years అంటే ఆడవాళ్ళు లిప్స్టిక్ చేస్తారు కదా, ఆ లిప్స్టిక్ దీంతో తయారైద్దంట. కొండ జువ్వి అంట. ఇగో చూడండి, ఇక ఈ ఏనుగులాగా చూడండి ఎంత మంచిగా అల్లారు ఏనుగు బొమ్మని. అనుకున్నాం చాలా మంచిగా అల్లారు ఇక్కడ. లవ్ సింబల్. చాలా అంటే చాలా బాగున్నాయి. వైజాగ్ సిటీ వాళ్ళకి హ్యాట్సప్. ఇదిగోండి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ అక్కడ ఉంది. యాక్చువల్గా దీన్ని వైఎస్ఆర్ పార్క్ అని అంటారంట. లవ్ సింబల్ చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా అంటే చాలా బాగా అల్లారు దీన్ని. ఈ చెట్లు చూడండి వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు ఆ చెట్లను. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెమలి లాంటి ఆకారాన్ని భలే కల్లారు వీళ్ళు. చెట్లని మంచిగా వాటర్ పోసి మంచిగా తడుపుతున్నారు.